హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియామక పత్రాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా మొత్తం 174 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖలో సేవ చేయడం గొప్ప బాధ్యత అని పేర్కొంటూ భక్తి, నిబద్ధత, పారదర్శకతో విధులు నిర్వహించాలని సూచించారు. మంత్రి అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్ ఐఏఎస్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు ఐఏఎస్ గారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారదర్శక నియామకాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేవాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఇలాంటి అధికారిక కార్యక్రమాల తాజా సమాచారం కోసం TBSB ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.